హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా ఈ కొత్త ఇంటి స్థలాలకు సంబంధించి, కొత్త ఇళ్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది దీని మీద ఒక వీడియో అయితే చేయమని కూడా చాలామంది అడిగారు. అందుకొరకైతే ఈరోజు ఈ అందరికీ ఇల్లు పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే మీ ముందుకు అయితే వచ్చాను. సో వీటికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి అయితే మొదలవుతాయి, అదేవిధంగా కొత్త అర్హతలు ఏమిటి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, పిఎంఏవై 2.0 కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ఎట్లా చేసుకోవాలి, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అయితే అవుతారు, ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోయింది. మీకు యూజ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం వచ్చాక పేదలందరికీ ఇల్లు పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మనకు ఈ పథకానికి సంబంధించి జూన్ నాటికి 4 లక్షల ఇళ్లను అయితే కంప్లీట్ చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. సో మనకు జూన్లో ఇంచుమించుగా 3 నుంచి 4 లక్షల ఇళ్ళు అయితే పంపిణీ చేస్తారనమాట. అయితే వీటికి సంబంధించి ముందుగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవాలి. ఈ 2-3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి, అదేవిధంగా కొత్త ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఇల్లు అనేటువంటిది అయితే వస్తుంది, ఇంటి స్థలం అయితే వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఈ అందరికీ ఇల్లు పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ గురించి అయితే చూద్దాము. సో ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఎలిజిబిలిటీస్. సో తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్ ఫ్యామిలీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే అయి ఉండాలన్నమాట. మొట్టమొదటిగా లబ్ధిదారుడి లేదా అతని కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండరాదన్నమాట. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయితే ఉండకూడదు. సో ఒకవేళ గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి టిట్కో ఇల్లు ఉన్నాయి కదా, అప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పొంది ఉండకూడదు మీరు. నెక్స్ట్ వచ్చేసి సరైన ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. లబ్ధిదారుని పేరు మీద కానీ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగాని అయితే 2.5 ఎకరము, మెట్ట భూమి అయితే 5 ఎకరాలకైతే మించి అయితే ఉండకూడదు అనమాట. మెట్ట మాగాని 2 కలిపి 5 ఎకరాలకు మించి అయితే ఉండకూడదు. ఓకేనా? సో ఈ విధంగా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే, ఇక గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడి ప్రస్తుతము ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లబ్ధిదారుని పేరు మీద లేనిచో అటువంటి వారికి కూడా మరొక అవకాశం అయితే కల్పిస్తారనమాట ప్రభుత్వ అధికారులు. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే, ఇంటి స్థలం కేటాయించినటువంటి 2 సంవత్సరాల లోపల ఇంటి నిర్మాణం అయితే మీరు ప్రారంభించుకోవాల్సి అయితే ఉంటుంది. కుటుంబంలో మహిళల పేరు మీద ఇంటి పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా ఇంక నుంచి ఇంటి స్థలం కానీ ఇళ్ళ పట్టాలు మొత్తం కూడా మహిళల పేరు మీద అయితే ఇస్తారనమాట. గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లో లేదా ఊరు బయట లేఅవుట్లలో స్థలం కేటాయించిన వారికి అక్కడ ఉండటం లేదా ఇల్లు నిర్మించుకోవడానికి ఇష్టం లేనటువంటి వారికి ప్రస్తుతం అప్లై చేసుకుంటే గతంలో ఇచ్చినటువంటి వాటిని క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్తగా అయితే వాళ్ళకి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక అప్డేటు. గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టుకోకపోయినటువంటి వారి పరిస్థితి ఏమిటి, ఈ డౌట్ కూడా మీకైతే ఉండొచ్చు అనమాట. గతంలో మనకు రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇంటి పట్టా పొంది ఉండి కింద తెలిపినటువంటి కారణాలతో ఏ కారణం చేతైనా ఇంటి నిర్మాణం ప్రారంభించని వారికి పాత పట్టాను రద్దు చేసి మరలా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల భూమిని అయితే ఇంటి పట్ట అయితే ఇవ్వటం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా సరే ఇంటి పట్టా పొంది ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా కారణాల చేత ఇల్లు నిర్మించుకోలేకపోయినట్లయితే వాళ్ళకి అది రద్దు చేసి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇచ్చేటువంటి 2-3 సెంట్లు ఇంటి స్థలాలు ఉన్నాయి కదా, వాటిలో ఇచ్చేందుకైతే చూస్తూ ఉన్నారనమాట. సో ఇక గ్రామానికి దూరంగా ఉన్నా సరే, శ్మశాన వాటికకు దగ్గరగా ఉన్నా సరే, ఊరికన్నా దిగువన ఉన్నా సరే, వేరే గ్రామంలో ఇంటి పట్ట ఇచ్చున్నా సరే, ఈ కారణాల చేత వాళ్ళు ఇంటి నిర్మాణం అయితే చేసుకోకుండా నిలిపేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి మరలా కూడా ఈ ప్రభుత్వంలో ఇంటి పట్టాలు అయితే అందిస్తారు, ఇంటి స్థలాలు అయితే అందిస్తారు అనమాట.
సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఎలిజిబిలిటీస్. ఇక వీటికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే అవసరమవుతాయి ఆ వివరాల గురించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, సో మొట్టమొదటిగా ఆధార్ కార్డ్ జెరాక్స్లు అయితే ఉండాలన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భార్యది భర్తది ఇద్దరిది అయితే సంతకాలతో ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు జెరాక్స్ అయితే ఉండాలి, రైస్ కార్డ్ జెరాక్స్. అలాగే బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇద్దరివి అయితే ఉండాలన్నమాట. ఇక జాబ్ కార్డ్ జెరాక్స్, దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2 ఉండాలి. సో పట్టా లేదా పొజిషన్ సర్టిఫికేట్ జెరాక్స్ అయితే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇవన్నీ కూడా కంపల్సరీగా అయితే ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా దీనికి సంబంధించేసి ఎలిజిబిలిటీస్ మీరు దరఖాస్తులు చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే ఉండాలి అని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొక వైపు చూసుకున్నట్లయితే మనకు PMAY 2.0 కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఇయర్ డిసెంబర్ వరకు అయితే ఇవి జరుగుతాయన్నమాట. ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మనకు జూన్లో ఇల్లు అనేటువంటివి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటివి. మీరు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు 2.0 కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇళ్ళ కోసము ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలు.